వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తనకు 11 సీట్లు ఇచ్చి చిత్తుగా ఓడించిన ప్రజలపై కక్ష సాధించాలని చూస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన జగన్ కనీస ఇంగిత జ్ఞానం మరిచారని బుద్ధా వెంకన్న అన్నారు. ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచించే వ్యక్తి, ప్రజలు నాకు 11 సీట్లకే పరిమితం చేసి నన్ను ఓడించారు అనే ఒక కక్షాపూరితమైనటువంటి మాటలతో అమరావతి మీద విషం కక్కినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలైతే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా? ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందే నీకు? చంద్రబాబు నాయుడు గారు మాట మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఆయన మాట మీద నమ్మకంతో ఇచ్చారు. అదే నువ్వు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతైనా సరే నిన్ను నమ్మి 33 ఎకరాలు నీ పిలుపు నువ్వు పిలిపిస్తే నిన్ను నమ్మి 33 ఎకరాలు ఎవరైనా ఇస్తారా? ప్రెస్ మీట్ చూస్తే ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచించే వ్యక్తి, ప్రజలు నాకు 11 సీట్లకే పరిమితం చేసి నన్ను ఓడించారు అనే ఒక కక్షాపూరితమైనటువంటి మాటలతో అమరావతి మీద విషం కక్కినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలైతే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా? ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందే నీకు? మాజీ సీఎం జగన్పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్కు మతి భ్రమించిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తెలిపారు. 3 రాజధానుల అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. విశాఖ రాజధానిగా చేయాలన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే జగన్ లండన్ వెళ్లడం, ఆరోగ్యంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. ఇంకా కాసేపట్లో అసెంబ్లీ పార్లమెంట్ బిల్లు పాస్ అయిపోతుంది, లోక్సభలో రాష్ట్రపతి గారు ఆమోదం వచ్చేస్తుంది కాసేపట్లో. మళ్ళీ ఈ టైంలో కూడా ఈయన నేను బిల్లు రానివ్వను, మళ్ళీ 3 రాజధానులు మార్చి ఇప్పుడు 3 పేర్లు కొత్త పేరు చెప్పాడు. 3 రాజధానులు కాదండి, ఇప్పుడు 3 కొత్త పేర్లు మర్చిపోయి తీసుకోవాల్సింది ఏమంటే మావి గన్ అని చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గన్నో బొన్నో అని చెప్పాడు. అదిగా చెప్పాల్సింది ఆయన. మామిడాకుల నుంచి మావి, విభూది నుంచి వియ్యి, గన్ను. ఇది పట్టుకోండి అన్న ఒకసారి, అది పట్టుకోవాలి ఒకసారి. ఇది కాంబినేషను. ఆడ ట్రీట్మెంట్ చేస్తారంట. ఆ పిచ్చాసి ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటుందని చెప్పి వైజాగే రాజధాని అయితే బాగుంటుంది అనుకున్నట్టుంది ప్రవర్తన. లేకపోతే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఫండ్స్ తీసుకొస్తున్నాం, అమరావతి మీరు రెడీ చేస్తుంటే ఈ టైంలో మళ్ళీ మావి గన్, మావి బన్, రకరకాల పేర్లు. ఓ పని చేయండి, ఇది గోదావరి, వారి తీసేని గోడ తీసుకోండి, అనకాపల్లి లీ తీసేసి గొడ్డల్ని పెట్టండి, బాగుంటుంది. ఆయన అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. మెయిన్ రోడ్డుపై ఓ లారీ రిపేర్ కారణంగా నడి రోడ్డుపై ఆగిపోయింది. ఈ క్రమంలో ఈ వాహనానికి ముందు వెనుక సుమారు 1/2 కిలోమీటర్ మేర వాహనాలు రద్దీ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిపెద్దూరులో కోదండరాముని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పురవీధుల్లో కోదండరాముడు ఊరేగారు. రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి రథంపై కొలువు తీర్చారు. గ్రామ పురవీధులలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంతో బుచ్చి వీధులు జనసందోహంతో కిటకిటలాడాయి. రథోత్సవాన్ని వీక్షించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పేద ప్రజలకు అండగా నిలిచేలా సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 43 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, గత 21 నెలల కాలంలోనే కదిరి నియోజకవర్గంలో 4,40,00,000 రూపాయల సహాయాన్ని పేదలకు అందించామని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వారిని ఆదుకునే క్రమంలో ముఖ్యమంత్రి గారు నిరంతరం చూపించే చొరవ, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోకూడదనే ఆలోచనతో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి నిధులు అందించడంలో ఎప్పుడూ ముందు వస్తున్నారు ఈ ప్రభుత్వం 21 నెలల కాలంలో. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా దాదాపు నెలలో 2-3 సార్లు వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తున్నాం. ఈ రోజున కూడా 43 మందికి 41,63,160 రూపాయలు అందించడం జరిగింది. వెరసి గడిచిన 21 నెలల్లో 4,39,33,052 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కదిరి నియోజకవర్గ ప్రజలు కవర్ కానటువంటి పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కన్న తండ్రే కాలయముడై తన కుమారుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. సైదాపురంలో నివాసం ఉంటున్న నారాయణస్వామి అనే వ్యక్తి తన కుమారుడు గణేష్ను రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. మద్యం మత్తులో కుమారుడు తరచూ తండ్రిని వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావమైన గణేష్ను స్థానికుల ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సైదాపురానికి చెందిన కొమ్మినేని గణేష్ అనే వ్యక్తి మీద దాడి చేసి కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పేసి గత రాత్రి మధ్యరాత్రి మాకు సమాచారం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారించుకోగా ఈ గణేష్ అనే వ్యక్తి వయసు 26 సంవత్సరాలు, ఆల్రెడీ బేల్దారి పని చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు నిరంతరం కూడా గొడవ పడుతూ ఉండేవాడు చుట్టుపక్కల వాళ్ళతో. ఆ విషయంలో గత రాత్రి సుమారు 9:30 సమయంలో తండ్రికి అతనికి గొడవ పడిన తర్వాత అతన్ని చంపే ఉద్దేశంతో నిరంతరం గొడవ పెడుతున్నావు, మాకు ఇబ్బంది పెడుతున్నావు అనే ఆలోచనతో తండ్రి రోకల్ బండతో పడుకున్న అతని మీద దాడి చేసి కొట్టగా రక్తగాయాలతో పడిపోయి ఉన్నాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ మృతుడి అమ్మ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ నాన్నగారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు వరుణ్ నిప్పులు చెరిగారు. జగన్ను 24వ పులికేసుతో పోల్చిన ఆయన గత 5 ఏళ్లలో పిచ్చి తుగుల పాలనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా స్థిరపరిచిందని కొనియాడారు. చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్ కావాలనే పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, తక్షణమే సైకియాట్రిస్టును సంప్రదించాలని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని వరుణ్ హెచ్చరించారు. మన జగన్మోహన్ రెడ్డి 24వ పులికేసిగా మేమందరం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరినీ
గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పెట్టాయో, ఎలా చేశాడో, ఎంత బాధ పెట్టాడో ప్రజల్ని, ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత అన్యాయం చేశాడో మనందరూ తెలిసిన విషయమే. దానికి చూసాం. అందుకు కారణంగా ఆయనకి 11 సీట్లు పిచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మనం అందరం చూస్తున్నాం. భారీ అవినీతి జరుగుతుంది, అమరావతిని ఇది చేస్తారు, అమరావతి క్యాపిటల్ ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడినది మీరు అసెంబ్లీలో పెట్టుకుంటే రేపొద్దున మేము వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో పెట్టి అంటే నీకు లా అంటే ఒక రెస్పెక్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా, అసెంబ్లీకి రాకోకుండా కేవలం బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి విజయవాడకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదంటాడు. మరి మీరు గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు పైన ఎందుకు 3 ముక్కలు ఆట ఆడినాడు అనేది ప్రజలందరూ గమనించినారు, ప్రజలందరూ చూశారు మీరు చేసినది కూడా. అందులో కొత్తగా ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మ్యావీ గన్ అంట. నేను అందరూ కూడా చూసాం. మ్యావీ గన్ ఆ పేరు చూస్తా అంటేనే ఏమో అర్థం కాదు. మళ్ళీ ఆయన జగన్ అని మీకు పేరు నచ్చదేమో అంటున్నాడు. అసలు హాస్యాపదం. ప్రజలందరూ కూడా చూసి ఆయనకి ఏమన్నా మతిస్థిమితం ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఈజ్ ఈ మెంటలీ రిటార్డెడ్ అనే పరిస్థితికి ఆయన తీసుకెళ్తున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. 6వ డివిజన్ కొబ్బరి తోటలో అనుమతులు లేవంటూ ఓ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఇంటిని పరిశీలించేందుకు వైసీపీ నేత పేర్ని కిట్టు వెళ్లారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ పరమేశ్వర్తో వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీకు మర్యాద చాలా ఎక్కువ, మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది ఎవరు చెప్పారు? నువ్వు ఓటు కడతాను, నేను మిమ్మల్ని ఆపలేదు. మర్యాద చేస్తా, మీకు మర్యాద చాలా ఎక్కువ, మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది ఎవరు చెప్పారు? నువ్వు ఓటు కడతాను, నేను మిమ్మల్ని ఆపలేదు. అమరావతి చట్టబద్ధతపై పెదకాకానిలో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి రుక్మిణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. లోక్సభలో ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమరావతి జేఏసీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వీట్లు పంచుకున్నారు. ముందు 5 సంవత్సరాల పాటు మరి రాజధాని అమరావతి ఉండాలని అమరావతి రైతులు పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఫలితం కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి నిన్న లోక్సభలో అమరావతి చట్టబద్ధత చేస్తూ మరి చట్టం తీసుకురావడం జరిగింది. అది లోక్సభలో ఆమోదించడం కూడా మీరు అందరూ చూశారు. నిన్న వైసీపీ బ్యాచ్ 11 మంది తప్పితే 11 పార్టీలు ఈ చట్టబద్ధత ఉన్న అమరావతి రాజధానిలో ఉండాలని మరి మద్దతు ఇవ్వటం 11 పార్టీలు ఇవ్వటం జరిగింది. వైసీపీ బ్యాచ్ మాత్రం 11 మంది వాకౌట్ చేసి ఒంటరిగా బయటికి వెళ్ళటం నిన్న మీరు అందరూ చూశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ అనే రాజధాని పేరు పెట్టాలి, అది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్యలో మావిగన్ అనే పేరు ఉండాలి రాజధానికి అని మాట్లాడుతున్నారు.
ఎమ్మెల్యే అరవింద బాబు తీరును వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒక ఐపీఎస్ అధికారితో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఎస్పీ విధులకు ఆటంకం కలిగించడంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి ఒక రాజ్యాంగం, మిగతా వారికి ఒక రాజ్యాంగం ఉంటుందా అని ఆయన నిలదీశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైందని విమర్శించారు. దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ విధులకు ఆటంకం కలిగించాడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల పడేసే కార్యక్రమం చేస్తారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం. తక్షణమే నేను కోరుతా ఉన్నాను, పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు ఐఏఎస్లు సంఘాలు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శించారు. కాకినాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయనకు మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు గవర్నర్ ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే నిర్వహించి పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ వద్ద నుంచి ప్రాజెక్టు నిర్మాణాన్ని వీక్షించారు. మ్యాప్ సహాయంతో పనులు జరుగుతున్న తీరును అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వసతి గృహం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా గవర్నర్ తిలకించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును తన కుటుంబంతో కలిసి చూడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ అనుసరించిన తీరుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పి 3 రాజధానుల డ్రామా ఆడారని విమర్శించారు. కేవలం తన స్వార్థం కోసం ఉత్తరాంధ్రలో భూదందాలు చేసేందుకు విశాఖపట్నం రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని ప్రజలంతా హర్షిస్తుంటే జగన్ మాత్రం ఇప్పటికీ వ్యంగ్యంగా మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కన్నా ఎద్దేవా చేశారు. చట్టం చేసిన తర్వాత గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలు, నాకు తెలిసినంత వరకు నేను ఆ రోజున చెప్పాను, 3 రాజధానులు అన్న రోజున అడ్మినిస్ట్రేషన్ పరంగా చీపిరిపుల్లో కూడా తీసుకెళ్లలేడు జగన్మోహన్ రెడ్డి అని మీకు గుర్తుంటుందేమో పరిస్థితి. ఎందుకంటే అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం ఇష్టం. ఆ రాష్ట్రం 2014-18లో వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల కన్సెన్సస్ తో అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ప్రజాధనాన్ని 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఎంతో మంది రాజధానికి చందాలు ఇచ్చున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ నిర్ణయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు అని ఆ రోజున చెప్పాను. మీ అందరికి గుర్తుండి ఉంటుంది మీకు. ఎందుకంటే ప్రజాధనం 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ధనం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ అయింది, రాష్ట్ర ప్రజలు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, చందాలు ఇచ్చిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయ్యారు. స్టేక్ హోల్డర్స్ యొక్క నిర్ణయం తీసుకోకుండా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు అని కూడా నేను ఆ రోజున బీజేపీలో ఉండి చెప్పాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రముఖ సేవాకర్త ధరణిరెడ్డి 42వ జన్మదిన వేడుకలను అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు ధరణిరెడ్డి సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల ముందు ఎమ్మెల్యే పదవి కూడా చిన్నదేనని, రాజకీయాల్లోకి ఆయన రాకను తాము స్వాగతిస్తున్నామని అభిమానులు స్పష్టం చేశారు. రాజాలో సైడ్ చేస్తా
రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.